యా హాయ్ గైస్. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, ఎవరైనా జాయిన్ అవుతారేమో. Okay, today we will learn the how to update data in the DJAG book. We will allow users to edit contact form like this. One second, I will share the screen. Like this, email name, subject, message. So we will allow the users to edit the contact form data like name, email, subject, message. This one. Okay. In the last class, we can discuss about the table. Here the table and add the data and get the data and delete option. Okay. Today we learn the how to update the data. So firstly, we can write the views here. Logic. Def. Function name, we will take the contact edit. నెక్స్ట్ ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నా కాంటాక్ట్ అనేసి. సో ఏ టేబుల్లో డేటా అయితే మనం అప్డేట్ చేయాలనుకున్నామో ఆ టేబుల్ నేమ్ తీసుకుంటాం. డాట్ ఆబ్జెక్ట్స్ డాట్. సో నిన్న చూసాం కదా, పర్టికులర్ రో అనేది మనం డిలీట్ చేయాలి, అప్డేట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ చూపిస్తాను. మనకి ఇక్కడ SQL లో ఈ యొక్క పర్టికులర్ డేటాని ఎడిట్ చేయాలి, ఇది ఒక పర్టికులర్ డేటాని డిలీట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఆల్ కాకుండా గెట్ ఐడి ఈక్వల్ టు ఐడి అనేది యూనిక్ కదా. సో ఐడి ఈక్వల్స్ టు ఐడి అని చెప్పేసి తీసుకుంటాం. గెట్ ఐడి ఈక్వల్స్ టు ఐడి. సో నెక్స్ట్ రిటర్న్ రెండర్, ఏ పేజ్కి వెళ్ళాలనేసి రాసుకుంటాం.
సో ఇక్కడ కాంటాక్ట్ వేరియబుల్ నేమ్ తీసుకున్నాం, టేబుల్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఐడి, పర్టికులర్ ఐడి. ఇక్కడ ఐడి తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఇక్కడ పాస్ చేసుకుంటాం, ఆ ఒక ఐడిని ఇక్కడ పాస్ చేసుకుంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కాంటాక్ట్ ఎడిట్ డాట్ HTML పేజ్కి పంపిస్తున్నాం. సో ఇక్కడ పంపించిన తర్వాత ఈ కాంటాక్ట్ అంతా ఉంది కదా, సో ఇక్కడ తీసుకొని ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ప్రతి వ్యూస్ కి ఫంక్షన్ రాయాలి కదా, సో URLs రాయాలి కదా, ప్రతి ఫంక్షన్ కి ఒక URL రాస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ వ్యూస్ అయిపోయింది, నెక్స్ట్ URLs రాస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ కాంటాక్ట్ ఎడిట్ అనేది ఒక టెంప్లెట్ ఉంది. సో HTML టెంప్లెట్ మన దగ్గర లేదు కాబట్టి మనం HTML టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటాం. contact_edit .html అనేసి ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ వ్యూ కాంటాక్ట్స్ లా కనిపిస్తుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ వ్యూ కాంటాక్ట్కి వెళ్ళాం, వ్యూ కాంటాక్ట్ లో డిలీట్ ఉంది. సో సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ ఎడిట్ అనేది రావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మనకి వ్యూ కాంటాక్ట్ లో వచ్చేసి లింక్ పెట్టేసుకుంటాం. ఇక్కడ వ్యూ కాంటాక్ట్స్ కోసం సేమ్ ఇదే టైప్ లో మనం లింక్ రాస్తాం కింద. ఎడిట్ అని చెప్పేసి రాసాం. సో ఇక్కడ ఈ URL నేమ్ తీసుకుంటాం ఇక్కడ URL. ఇక్కడ చూసారు, నిన్న క్లాస్ చూసాం, ఎప్పుడైతే మనం ఇక్కడ రిక్వెస్ట్ పక్కన మనం ఐడి ఇక్కడ పాస్ చేసుకుంటామో, సో URLs లో కూడా ఐడి అనేది పాస్ చేసుకుంటాం. ఇక్కడ నిన్న చేసుకున్నాం డిలీట్ కి, సో సేమ్ యాజ్ యూజువల్ గా ఐడి అనేది పాస్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఎలా అయితే పాస్ చేసుకున్నామో ఐడి, ఇక్కడ ఐడి పాస్ చేసుకుంటాం. ఎడిట్ వచ్చింది. ఓకే, ఎడిట్ క్లిక్ చేస్తే ఫస్ట్ కాంటాక్ట్ ఎడిట్ అనే టెంప్లెట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మనకి కాంటాక్ట్ ఎడిట్ అనే టెంప్లెట్ ఎంటీ ఉంది కాబట్టి సో ఎంటీ వచ్చింది. ఇప్పుడు మనకి ఎలా రావాలి అంటే, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డేటా ఉంది. ఏ డేటా అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో, సపోజ్ ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ ఉంది, కాంటాక్ట్ లో ఇంకొక యాడ్ చేస్తున్న డేటా వచ్చేసి టూ డేటాస్ ఉన్నాయి. ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ యొక్క డేటా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేయాలి. ఫస్ట్ ఆ డేటా వచ్చిన తర్వాత మనం అప్డేట్ అనేది చేస్తాం. మనకు అంటే ఒకవేళ ఇప్పుడు మన నేమ్ ఉంది, ఇక్కడ వచ్చేసి కార్తిక్ అని ఉంది.
సో ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ నేమ్ ఈక్వల్స్ నేమ్ కార్తిక్ అని ఆల్రెడీ డిఫాల్ట్ గా బ్యాక్ ఎండ్ నుంచి డేటా రావాలి. ప్లస్ మనకు ఆ కార్తిక్ కి కుమార్ అనేది యాడ్ చేయాలనుకుంటే తర్వాత యాడ్ చేస్తాం. ఫస్ట్ ఓల్డ్ డేటా అనేది తెచ్చుకుంటాం, తర్వాత మనకు కావాల్సిన డేటా అప్డేట్ చేస్తాం. సో ఎడిట్ పేజ్ లో మనం రాయాలిగా, సో ఇక్కడ మనం రాసుకుంటాం. ఇక్కడ సేమ్ ఫామ్ ఓపెన్ చేస్తాం, యాక్షన్ ఈక్వల్స్ టు అంతే. ఓకే, ఎప్పుడైతే మనం డేటా ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాం, అప్డేట్ అంటే ఏదో ఒక డేటా మనం పోస్ట్ చేస్తున్నాం. సో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ కంపల్సరీ తీసుకుంటాం. ఇక్కడ 1 సెకండ్, సారీ, మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం? మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్ తీసుకుంటాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఈమెయిల్గా. సో ఈమెయిల్ నేమ్ ఈక్వల్స్ టు ఈమెయిల్. దట్స్ ఇట్. సేమ్ యాజ్ యూజువల్ గా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు మొత్తం అన్ని ఫీల్డ్స్, ఏ ఫీల్డ్స్ అయితే మనం ఇక్కడ తీసుకున్నామో ఆ ఫీల్డ్స్ అన్ని, ఈమెయిల్, నేమ్, సబ్జెక్ట్, మెసేజ్, ఈ అన్ని ఫీల్డ్స్ తీసుకోవాలి. రిక్వైర్డ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే ఆ ఫీల్డ్ కంపల్సరీ రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ అనేది ఇవ్వాలి. ఆ ఫీల్డ్ ఇవ్వకుండా మనం నెక్స్ట్ వెళ్ళామంటే కూడా వర్క్ అవ్వదు, సబ్మిట్ చేసినాం కూడా. సో మనకి పర్టికులర్ గా కనిపించాలి కాబట్టి, అంటే ఆ ఫీల్డ్ ఏం ఫీల్డ్ అని చెప్పేసి లేబుల్స్ రాసుకుంటాం. ఓకే, మనం ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ తీసుకున్నాం, ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏంటి అనేది లేబుల్స్ లో తీసుకున్నాం. ఒకసారి మొత్తం
ఓకే, చెక్ చేశారా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ అప్డేట్ చేస్తే కార్తిక్ అనే దానికి వెళ్తే నేమ్, ఈమెయిల్, సబ్జెక్ట్, మెసేజ్ అనేది ఫీల్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్న డేటా రావాలి. సో అప్పుడు మనకు కావాలంటే అప్డేట్ అనేది అప్పుడు చేస్తాం. ఓకే, సో సారీ, ఇక్కడ మనం సబ్మిట్ బటన్ మర్చిపోయాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్స్ మన ఇష్టం, మనం ఏదైతే పెట్టుకోవాలనుకున్నాం అది అప్డేట్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా రావాలి అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. మనకి పర్టికులర్ ఐడికి ఉన్న సంబంధించిన డేటా అంతా కాంటాక్ట్ అనే దాంట్లో స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే మనం ఏమని చెప్పాం లాస్ట్ టైం, లాస్ట్ క్లాస్ ఎలా కాల్ చేసుకుంటాం? ఇక్కడ సపోజ్ ఇక్కడ తీసుకున్నాము, సేమ్ యాజ్ యూజువల్ గా డబల్ కర్లీ బ్రాకెట్స్ లో తీసుకుంటాం. డబల్ కర్లీ బ్రాకెట్స్ లో కాంటాక్ట్ డాట్, మనకి ఏం ఫీల్డ్ కావాలి? ఇక్కడ ఏముంది? నేమ్, ఈమెయిల్ కదా. ఇక్కడ మోడల్స్ లో ఏవే ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ తీసుకుంటాం. సో కాంటాక్ట్ డాట్ ఈమెయిల్, డబల్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇక్కడ వాల్యూస్ తెచ్చుకుంటున్నాం కాబట్టి సో వాల్యూ ఈక్వల్స్ టు కాంటాక్ట్ డాట్, మనకి ఏదైతే కావాలో అది డబల్ కర్లీ బ్రాకెట్స్ లో తీసుకుంటాం. సేమ్ యాజ్ యూజువల్ గా నెక్స్ట్ మనకి నేమ్ అనేది కావాలి కాబట్టి వాల్యూ ఈక్వల్స్ టు కాంటాక్ట్ డాట్ నేమ్. వాల్యూ ఈక్వల్స్ టు కాంటాక్ట్ డాట్ సబ్జెక్ట్. ఇక్కడ టెక్స్ట్ ఏరియా ఉంది కదా, ఇన్పుట్ ఫీల్డ్ అయితే ఇలా వాల్యూ ఈక్వల్. టెక్స్ట్ ఏరియా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ సెంటర్ లో తీసుకుంటాం, డబుల్ కర్లీ బ్రాకెట్స్ లో డైరెక్ట్ గా తీసుకునేస్తాం. కాంటాక్ట్ డాట్ మెసేజ్. సో ఇక్కడ మనం రోస్ అనేది ఇవ్వలేదు కదా, రోస్ అనేది తీసుకుంటాం. రోస్ ఈక్వల్స్ టు ఒక 5 రోస్. ఓకే, ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, మన డేటా వచ్చిందా? ఏదైతే మనం అప్డేట్ చేయాలనుకున్నామో ఇది ఇక్కడ వెళ్తే అడ్మిన్ అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏదైతే అప్డేట్ చేయాలనుకున్నామో ఆ డేటా వచ్చింది, కార్తిక్ ఇది. సో ఇప్పుడు ఇది మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలంటే మనం ఇక్కడ లాజిక్ రాసామా, వ్యూస్ ఏమని రాసాం? ఏదైతే డేటా ఉందో ఒక పర్టికులర్ ఐడి తీసుకొని ఆ డేటా తెచ్చుకున్నాం అంతే. దాన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి లాజిక్ రాయలేదు. సో ఇప్పుడు లాజిక్ రాద్దాం, అప్డేట్ అవ్వాలని చెప్పేసి ఇంకొక లాజిక్ డెఫ్ కాంటాక్ట్ అప్డేట్ అని చెప్పి తీసుకుంటాం. ఇఫ్ అప్డేట్ చేస్తున్నాగా, అప్డేట్ చేయాలంటే ఏదో ఒక డేటా పోస్ట్ చేస్తున్నాగా, సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్. ఐడి ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్. ఐడి అనేది యూనిక్ కదా, యూనిక్ వాల్యూ కదా, ఆ పర్టికులర్ ఐడిలో పోస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి రాస్తాం ఐడి. దెన్ నెక్స్ట్ ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటా, కాంటాక్ట్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ టేబుల్ తెచ్చుకుంటా, ఆ కాంటాక్ట్ టేబుల్లో ఉన్న పర్టికులర్ ఐడి తెచ్చుకుంటా. డాట్ గెట్
ఐడి ఈక్వల్స్ టు ఐడి. ఓకే, ఇక్కడ మనం పోస్ట్ చేసే ఐడి ఏదంటే పర్టికులర్ తెచ్చుకున్న ఐడిలో పోస్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ నేమ్ తీసుకుందాం. కాంటాక్ట్ ఈక్వల్స్ టు ఏ ఫామ్ లో అయితే మనకి పోస్ట్ అవ్వాలో ఆ ఫామ్ తీసుకుంటాం. ఇక్కడ ఫామ్స్ రాసుకున్నాంగా, ఇక్కడ ఏ ఫామ్ లో అయితే మనకి డేటా సబ్మిట్ అవ్వాలో ఆ ఫామ్ రాసుకుందాం. కాంటాక్ట్ ఫామ్ తీసుకున్న రిక్వెస్ట్ డాట్ పోస్ట్, ఆ కాంటాక్ట్ లో పోస్ట్ అవ్వాలని చెప్పేసి రాస్తుంది. పోస్ట్ కామా, ఆ కాంటాక్ట్ టేబుల్లో చాలా డేటా ఉంటుంది కదా, ఆ డేటాలో ఎక్కడ పోస్ట్ అవ్వాలి అంటే ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ ఈక్వల్స్ టు ఈ పర్టికులర్ ఐడి తెచ్చుకున్నాం కదా పైన, ఈ కాంటాక్ట్ అనే ఐడిలో పోస్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ పోస్ట్ అయిన డేటా వ్యాలిడ్ అవుతే సేవ్ అవ్వాలి, లేదంటే లేదు. దానికన్నా ముందు ప్రింట్ ఆ పైన తీసుకున్న వేరియబుల్ నేమ్ డాట్, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం కదా ఈ వేరియబుల్ నేమ్ డాట్ ఎర్రర్స్, ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇఫ్ అక్కడ పోస్ట్ చేసిన డేటా వేరియబుల్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అవుతే, వ్యాలిడ్ అయ్యింది అంటే అప్పుడు ఆ కాంటాక్ట్ అనేది సేవ్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలని మీనింగ్. డాట్ సేవ్. ఓకే, నెక్స్ట్ సేవ్ అయిన తర్వాత ఏ పేజ్కి వెళ్ళాలనేసి రిటర్న్ రీడైరెక్ట్ అని చెప్పేసి రాస్తాం. రిటర్న్ రీడైరెక్ట్ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ వ్యూ కాంటాక్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో ఆ పేజ్కి రాస్తున్నాం. ఒకవేళ అవ్వలేదు అంటే ఏ పేజ్ కన్నా పెట్టుకో, అది మన ఇష్టం. ఇది కోడ్. ఓకే, ఇది మనకి అప్డేట్ రాసిన కోడ్. ఒకసారి చెక్ చేయండి, చూడండి.
ఓకే, ఇక్కడ అప్డేట్ అనేది రాసుకున్నాం. సో మనం ప్రతి వ్యూకి ఒక ఫంక్షన్ రాసుకుంటాం కదా, ప్రతి ఫంక్షన్ వ్యూస్ లో ఉన్న ప్రతి ఫంక్షన్ కి ఒక URL రాసుకుంటాం. సో నెక్స్ట్ URL రాసుకుంటాం. ఒక కాంటాక్ట్ అప్డేట్ అని చెప్పేసి రాస్తున్నాం. ఓకే, కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులో ఉన్న డేటా అప్డేట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ రాసుకున్నాం. సో ఈ URL నేమ్ రాసుకున్నాం కదా. సో మనం ఈ URL నేమ్ కాపీ చేసేసి ఇక్కడ యాక్షన్ ఉందా, ఈ యాక్షన్ లో లింక్ రూపంలో తీసుకుంటాం మనం. సో URL ఇక్కడ ఆ యాక్షన్ లో నుంచి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం పర్టికులర్ ఐడియా అనేది పోస్ట్ చేస్తున్నాగా, ఇక్కడ ఐడియా అనేది ఆటో ఇంక్రిమెంట్ అవుతూ ఉందిగా. సో మనం ఆ ఐడియా అనేది కూడా ఇక్కడ తీసుకోవాలి. ఫస్ట్ ఒక లేబుల్ తీసుకునేసి ఐడి తీసుకుంటున్నాం. ఐడి అనేది ఇంటీజర్స్ కదా, సో నంబర్ అనేది తీసుకుంటున్నా. సో నేమ్ ఈక్వల్స్ టు ఐడి కాబట్టి ఐడి తీసుకుంటున్నా. వాల్యూ ఈక్వల్స్ టు మనకి సేమ్ ఇంత ముందలాగే డబుల్ కర్లీ బ్రాకెట్స్ లో కాంటాక్ట్ డాట్ ఐడి. ఇక్కడ రిక్వైర్డ్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. వచ్చింది ID5 అండ్ డేటా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ID5 తీసేసి 4 ఇట్లా ఏదో పెట్టి ఐడియా అనేది ఆటో ఇంక్రిమెంట్ అండ్ దిస్ ఈస్ ఏ ప్రైమరీ కి యూనిక్ కి. సో ఆ ఐడియా అనేది మనం అప్డేట్ చేయకూడదు, సో దాన్ని ఎడిట్ చేయకూడదు కాబట్టి మనం దానికి రీడ్ ఓన్లీ అనే ఫీల్డ్ ఇస్తాం. రీడ్ ఓన్లీ ఈ వర్డ్ ఎంటర్ చేస్తాం. ఈ వర్డ్ ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే అది ఓన్లీ రీడ్ చేయగలం, దాన్ని అప్డేట్ ఏం చేయలేం. దీంట్లో మనం ఎడిట్ ఏం చేయలేం. ఇదిగోండి, ఏం చేయలేం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కార్తిక్ వచ్చేసి కుమార్ అనేది యాడ్ చేస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసామంటే మనం నేమ్ ప్లేస్ లో కార్తిక్ కుమార్ అని వచ్చింది. సో ఇక్కడ SQLకి వెళ్ళి కూడా మనం డేటాబేస్ లో రిఫ్రెష్ చేసి చూసామంటే కార్తిక్ కుమార్. దిస్ ఈస్ ద అప్డేట్. ఓకే, ఏమేం చేసాము, ఇక్కడ వ్యూస్ రాసాము అండ్ నెక్స్ట్ URLs లింక్ రాసాము, పాత్స్, నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్, కాంటాక్ట్ ఎడిట్ అనేసి ఒక టెంప్లెట్ తీసుకున్నాం. సో here request comma ID, it accepts the contact ID to edit. So we know which record to the update. And this one it gets the contact from the database using the particular ID and it fetches the existing data. And here it sends to the data to the HTML template. So the form is pre-filled the old data here. Okay, then next here I will write the contact edit. Here value equal to contact dot ID, value equal to contact dot email, contact dot name, subject, message. Here this shows the old data in the form, so the user can see and update it. And this one CSRF token is a security token. It protects the form from the two attacks.
And next we write the update method. It checks the form is submitted. It use the post method to use to the send data. And this means it gets the ID from the hidden field to know which contact to the update. It fetches the existing contact to object. It prepares the old data for the update. And it binds from the data to the old content. It replaces the old values with new ones. And after that, here if any errors is there, here we can print. And if here it checks the validates the new data, make sure everything is filled correctly. It saves and update the data in the database here, and it updates the record in the database here. Okay. Then next, after saving the redirect to the list page, show the updated contact list. And as usually, next you can write the URLs. And it shows the finally example. If some users will show the contacts. Okay. If here click edit, it goes to the edit page with a particular ID. It gets old data also. Okay. And form is pre-filled with old data. If users to update and submits the contact update posted. Here like customer is there, customer 2. Okay. And if I click the update and here will go the this one, because here I mentioned the URL action contact update. So it checks the validate data is saved, user is redirect to the contact list again. Okay, any doubts? There any doubts? Okay, I can leave.